ఓం సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబా వారి దయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీ కోరిక ఎంత పెద్దదైనా దాన్ని భయంతో కాదు, భక్తితో బాబా వారి పాదాల వద్ద ఉంచు. ప్రతిరోజు నిజమైన మనసుతో నీ బాబాని తలుచుకో తల్లి. నీ కోరిక వెంటనే నెరవేరుతుంది. జీవితంలో ప్రతి కోరిక వెంటనే నెరవేరకపోవచ్చు, కానీ సరైన సమయంలో నీకు మేలు చేసే విధంగా ఫలితం లభిస్తుందమ్మా. నమ్మకం ఉంచుకొని భక్తి, సహనం, ధర్మం ఉన్న చోట నీ బాబా తండ్రి అనుగ్రహం వెళ్ళవేళ్ళ ఉంటుంది తల్లి. ఈ సందేశం నీకు కనిపించిందంటే ఇది నీకు భక్తిని గుర్తు చేసే ఒక అవకాశం అమ్మా. ఈరోజు ఒక మంచి పని చెయ్యు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టమ్మా. అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్య తల్లి. లేదా ఒక మంచి మాటతో ఎవరి మనసునైనా ఆనందపరచు. మంచి పనికి మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. భక్తితో నీ బాబా తండ్రిని పూజించు తల్లి. తల్లి, నువ్వు నిజంగా సిద్ధంగా ఉంటే నీ జీవితంలో 3 అందమైన మార్పులు ప్రారంభం కావచ్చు. అది ఏంటో చెప్పనా తల్లి? మొదట, నీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతూ స్థిరత్వం వైపు నిన్ను నడిపిస్తాయి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. రెండవది, ఎంతో కాలంగా నీ హృదయంలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తితో మళ్ళీ మాట్లాడే లేదా కలిసే అవకాశం రావచ్చు తల్లి. మూడవది, నీ మనసును ఆనందంతో నింపే ఒక శుభవార్త త్వరలోనే నీ జీవితంలోకి వస్తుంది. ఇది ఎప్పుడు ఎలా జరగాలో బాబా వారికి తెలుసు. అతి త్వరలోనే జరగబోతున్నాయి. ఇది నీ బాబా వారి దయ. గుర్తుంచుకో తల్లి. నీ మంచి మనసుకు నీ బాబా తండ్రి ఇచ్చే కానుక. తల్లి, నువ్వు ఒక విషయం వెళ్ళవేళలా పెట్టుకోవాలి తల్లి. అది ఏమిటంటే, ఎప్పుడు అహంకారం మనిషికి కిందన పడేస్తుంది. మనిషిని ఓడిపోవటానికి పెద్ద కారణం అవుతుంది తెలుసా తల్లి? అది ఎప్పుడు పరిస్థితులు కాదు. కొన్నిసార్లు మనలో ఉండే అహంకారమే మనల్ని ఒంటరిగా చేస్తుంది. వినయం మనిషికి గౌరవాన్ని తెస్తుంది. ప్రేమ ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. మంచితనం ఉన్న చోట మనుషుల హృదయాలలో స్థానం ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా మనసులో వినయం, మంచితనం ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. ఎందుకంటే గొప్పతనం మనం ఎంతగా ఉంటే అంత మంచి మనిషిగా గుర్తింపు పొందుతారు. అహంకారాన్ని ఎప్పుడూ తెచ్చుకోకు తల్లి. ఎప్పుడు మంచి మనసుతోనే నడుచుకో తల్లి. ఈ విషయాన్ని ఎప్పుడు వెళ్ళవేళలా గుర్తుపెట్టుకో తల్లి. ఓం సాయిరామ్. చూశారు కదండి మన బాబా గారు ఏం చెప్పారో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఉంటానండి.